చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు గౌరవ పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి గారు, నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కలవడం జరిగింది. ఇప్పుడే వారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశాలు లేపినవి ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు టైం ఇచ్చారు, అపాయింట్మెంట్ టైం. ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే, జనసేన పార్టీ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో విలీనం అయిందా? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి టైం ఇస్తే ఏ రకంగా జనసేన పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారనేది మా ప్రశ్న. అదే మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ముందర లేవనెత్తాం. మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి టైము, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ రావాలి, ఎట్లాగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వస్తారు? ఇది మిస్లీడింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాదా అని చెప్పేసి వాళ్ళు మేము ప్రశ్నించడం జరిగింది. వారు కూడా దీన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. మరి వారి దృష్టిలో ఎంతవరకు ఉందో లేదో మాకు తెలీదు, మేమైతే మెన్షన్ చేయడం జరిగింది. రెండో అంశము, ఈ పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీకి అన్రికగ్నైజ్డ్ పార్టీ. 2019లో మీరు గ్లాస్ సింబల్ ఇచ్చారు. ఏ రకంగా అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్లో అన్రికగ్నైజ్డ్ పార్టీకి ఒకటే సింబల్ ఏ రకంగా ఇస్తారనేది కూడా మేము లేవనెత్తడం కూడా జరిగింది. ఈ రెండు కూడా కాగ్నిజెన్స్ తీసుకోండి, యాజ్ పర్ లా ప్రకారంగా, యాజ్ పర్ రూల్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి వారికి నివేదించడం కూడా జరిగింది. ఇంకొక అంశము, ఇందాకడ సాయిరెడ్డి గారు చెప్పినట్టు కోనేరు సురేష్ అనే వ్యక్తి వాళ్ళ సెల్ ఏదో, ఎలక్టరల్ సెల్ ఏదో ఉంది తెలుగుదేశం పార్టీకి, లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓట్లను కలెక్ట్ చేసి ఇందాక కర్నూలు డిస్టిక్ ఒకటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సుమారుగా 82,000 బల్క్ ఓట్లు డిలీట్ చేయమని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెన్షన్ చేయడం జరిగింది. మేము ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా అది మేము డేటా తీసుకోవడం జరిగింది. ఈఆర్ఓ ఇచ్చిన, ఎలక్టరల్ రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చిన నివేదిక ప్రకారము సుమారుగా 82% పైనే జెన్యూన్ ఓట్స్ ఉన్నాయి. అంటే ఆ 82,000లో సుమారుగా 70,000 దాకా జెన్యూన్ ఓట్స్ ఉన్నాయి. ఇంకొక 10,000 ఓట్లు కానీ అవి చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అడ్రస్ చేంజ్, వేరే నియోజకవర్గానికి చేంజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అంటే ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ని పూర్తిగా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా బల్క్ ఓట్లు, ఒక వ్యక్తి పేరు మీద లక్షలాది డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, లేకపోతే అన్జెన్యూన్ ఓట్స్ ఉన్నాయని ఏ రకంగా చెప్పగలరు అని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు కేవలము మిస్లీడింగ్ ఎలక్షన్ కమిషన్. ఇది కాకుండా గతంలో కూడా మేము చెప్పాము, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని ఢిల్లీలో కలిసినప్పుడు కూడా, వారి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా మేము మెన్షన్ చేశాం. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మై డాష్ బోర్డ్ అనే ఒక డాష్ బోర్డ్ పెట్టుకుని, ఆ డాష్ బోర్డ్లో కాస్ట్ వైజ్ డేటాని కలెక్షన్ చేశారు. గతంలో మీరు కాస్ట్ వైజ్ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కాస్ట్ వైజ్ డేటా కలెక్ట్ చేస్తారు, అదే రకంగా కొన్ని బాండ్లు కూడా 2024 జూన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది. ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ల ద్వారానో, మెయిల్ ద్వారానో, మీకు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు 5 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయలు వస్తుంది, 20 లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా ఎంటైజింగ్ ఆఫ్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్స్ కిందన ఈ రకమైన ప్రాపగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా మేము మెన్షన్ చేశాము. ఇది కాకుండా ఇందాకడ సాయిరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో ఓట్లున్నాయి, ఆంధ్రాలో కూడా ఓట్లున్నాయి. అంటే ఎలక్షన్స్, ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ తెలంగాణకు ఒకసారి, ఆంధ్రాకి ఒకసారి వచ్చినప్పుడు అక్కడ ఓటేస్తారు. ఒకవేళ 10 రోజుల తర్వాత ఆంధ్రాలో ఓట్లు వేస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఓటేస్తారు. అది యాజ్ పర్ లా ప్రకారంగా, యాజ్ పర్ రూల్ ప్రకారంగా అది వర్తించదు. తెలంగాణలో ఓటర్స్ ఉన్నవాళ్ళు ఆంధ్రాలో ఓటు వేయడానికి లేదు, లేకపోతే చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకోవాలి. యాజ్ పర్ ఫామ్ 8 ప్రకారం చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకోవాలి. దానికేం మాకు అభ్యంతరం లేదు. దానిపైన కూడా నివేదించాము. ఆఖరిగా ఈ రెడ్ బుక్ పేరుతో
ఆఫీసర్స్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ఈ లోకేష్ అనే వ్యక్తి ఏ రకంగా బెదిరిస్తాడు? అతనికి ఏం హక్కు ఉంది, ఏం రైట్ ఉంది? ఆయన ఏదో ఒక పాదయాత్ర చేసి, ఆయన కొవ్వు కరిగే పాదయాత్ర చేసి ఆ బుక్కు పట్టుకుని అందరినీ బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడు. వడ్డీతో సహా చెల్లిస్తాను అనే అంశాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే సిఐడి ఆఫీసర్స్ని కానీ, లేకపోతే పోలీసులను కానీ, లేకపోతే కలెక్టర్స్ని కానీ, బ్యూరోక్రాట్స్ని కానీ నీకు ఏమ రైట్ ఉండి నువ్వు బెదిరిస్తున్నావు? వాళ్ళు యాజ్ పర్ రూల్ లా ప్రకారంగా ఫాలో అవుతుంటే, అంటే నీకు నచ్చకపోతే వాళ్ళు బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుని ఏ రకంగా బెదిరిస్తావు? మేము ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా సర్వీస్లోంచి రిమూవ్ చేస్తాము అని బెదిరించిన కార్యక్రమాలు, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాము అని చెప్పి బెదిరించిన కార్యక్రమాలు. ఇతని పైన చర్యలు తీసుకోండి. ఇతనికి ఏమి హక్కు ఉండి ఈయన మాట్లాడుతున్నాడు? ఈ లోకేష్ అనే వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతున్నారు? దీనిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా నివేదించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.